నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. సంధ్య థియేటర్ ఘటన కేసులో సినిమా హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా స్పందించారు. ఇక లక్ష్మీ పార్వతి కూడా దీనిపై స్పందించడం అయితే జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయమని, అలాగే అలా అరెస్ట్ విషయానికి వస్తే మరి చంద్రబాబుని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని, ఎక్కడ ఏం జరిగినా కూడా దాంట్లో చంద్రబాబు హస్తం ఉంది అని చెప్పి ఆవిడ మాట్లాడటం అయితే జరుగుతోంది. సో ఆవిడ మాటలను ఎలా చూడాలి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మగవారిని, మన వీక్షకులకు కూడా. సార్, ఇక్కడ తెలంగాణలో ఎవరో థియేటర్లో ఒక మహిళ చనిపోయారు. దానికి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. సో దీనికి కూడా చంద్రబాబు గారి హస్తం ఉంది అని చెప్పి కూడా ఇటు లక్ష్మీ పార్వతి గారు కావచ్చు, అటు వైసీపీ నాయకులు అంబటి రాంబాబు గారు కూడా ట్వీట్ చేశారు. ఈరోజు ఇంకా కొత్తగా ఇక్కడ గురువు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఆయన శిష్యుడు ఉన్నాడు. సో ఏం చెప్పినట్టు ఆయన విని అల్లు అర్జున్ అరెస్ట్ చేయించారని చెప్పి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో అంటే చంద్రబాబు గారిని కూడా చాలా విషయాల్లో అరెస్ట్ చేయాలి అలా అయితే అని చెప్పి కూడా లక్ష్మీ పార్వతి గారు అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ వాళ్ళ వ్యాఖ్యలను? ప్రతిదీ కూడా రాజకీయం చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది 1970s కూడా ఇట్లాంటి ఒక వాతావరణం ఉండేదమ్మా. ఈ మధ్యకాలంలో అంతగా కనపట్టలేదు. అంటే మీరు అప్పుడు బహుశా పుట్టుకుంటారు చిన్నప్పుడు. చాలా అంటే 70sలో మేము డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక జోక్ ఏంటంటే, ప్రతిదానికి అప్పట్లో రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా ఢిల్లీ నాయకులు ఏం చెప్పేవాళ్ళు అంటే, ప్రతిదానికి ఏదైనా ఒక సంఘటన ఇండియాలో జరిగిందంటే ఇది విదేశీ హస్తం ఉందనేవాళ్ళు. అట్లా ప్రతిదీ ఒక అలవాటు కిందకి వచ్చేసింది. ఒకసారి ఒక పిఏ వచ్చి చెప్తాడు, సార్ మేడం, అంటే ఒక మంత్రితో చెప్తాడు అనమాట, మేడం గర్భవతి అయ్యారంటారు సార్ అని, ఇదేదో విదేశీ హస్తం ఉందంటాడు యథాప్రకారం. అట్లాగే ఇక్కడ తెలంగాణలో జరిగిన ఒక సినిమా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? బోడిగుండికి మోకాలకి ముడేసినట్టుగా లక్ష్మీపార్వతి గారికి ఏ అవకాశం వచ్చినా వెంటనే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఇక్కడ ఇది ఒక హైప్ చేశారు. అంటే ఇది ఒక సాంఘిక సమస్యగా కూడా చూడాలి దీన్ని. ఎట్లా అంటే అసలు ఆ సినిమా గురించి ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, పాన్ ఇండియా ఫిల్మ్స్ అంటారు కదా, ప్రతివాడి వాళ్ళు 100 కోట్లు పెట్టి సినిమా తీసి 1000 కోట్లు సంపాదించాలని, 1000 కోట్లు పెట్టుబడి పెట్టి 1,00,000 కోట్లు సంపాదించాలని ఈ పోటీ ఎక్కువైపోయింది. వాళ్ళు ఎంత రాక వచ్చిందంటే 69 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా లేదు, ఇలాంటి నటుడే లేడని కూడా చెప్తుంటే నేను విన్నా. అసలు ఇప్పుడు పద్మశ్రీ అవార్డు కూడా రాని ఎస్వి రంగారావు గారు లాంటి వ్యక్తి ఇవాళ ఉన్న సినిమా నటుల్లో ఎవరన్నా ఉన్నారా అని అడిగితే ఏమన్నా సమాధానం చెప్పగలుగుతారా? ఆయనకి రాలేదు, కానీ ఆయన వీళ్ళని సంపాదించలేదు, కానీ ఆయన నటుడు కాదందామా? ఆయనకి ఒక నటనా చాతుర్యం లేదని చూద్దామా? వాళ్ళల్లో ఎన్నో వంతు అంటే వీళ్ళు వ్యాపార దృక్పథంతో చేస్తున్నారు. తర్వాత సోషల్ మీడియాలోనూ, తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాల్లోనూ డబ్బులు గుప్పించి వాటి మీద చర్చలు పెట్టి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఒక మధ్యతరగతి ప్రజల్లో ఆ సినిమా చూడకపోతే కనుక ఫస్ట్ రోజే ఇక మనం జీవితంలో అన్నీ కోల్పోయినట్టు ఫీలింగ్ తీసుకొస్తున్నారు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చి జనం ఎగబడ్డారు, వెళ్ళారు, బాగానే ఉంది. అసలు ఈ సినిమా నటులకి బౌన్సర్స్, అసలు మీరు బౌన్సర్స్ పెట్టుకుని బయటికి రాలేని మనుషులు మీరు బయటికి ఎందుకు రావాలి? అంత మీ ప్రాణభయం మీకుంటే ప్రతి ఆడికి బౌన్సర్ ఉంటాడా? ఇప్పుడు ఆ రేవతికి బౌన్సర్ లేకపోబట్టే కదా, మీ బౌన్సర్లు తొయ్యబెట్టే కదా అమ్మాయి కింద పడింది, ఆ తర్వాత తొక్కిసలాట జరిగింది, చనిపోయింది. ప్రతి ఆడు కూడా బౌన్సర్ పెట్టుకుని రావాలి సినిమాకి వచ్చేవాడు. అసలు బౌన్సర్స్తో పెట్టుకుని ఈ బౌన్సర్స్ వ్యవస్థ అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా తయారైంది. ఇప్పుడు మోహన్ బాబు ఇన్సిడెంట్లో కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒకడు 30 మందిని బౌన్సర్లను తీసుకొస్తే ఇంకొక ఆయన 40 మందిని తీసుకొచ్చాడు. అంటే ఈ బౌన్సర్స్ని తీసుకొచ్చి మీరు సమాజంలో ప్రజల మీద దౌర్జన్యం చేసే లైసెన్స్ ఎవరిచ్చారు వాళ్ళకి? వాళ్ళు వెల్ బిల్ట్గా ఉంటారు, తర్వాత వాళ్ళు పెద్ద ఇది వేసుకుంటారు, వాటిని ఏమంటారు, యూనిఫాము, తర్వాత షూ వేసుకోవటం, తర్వాత ఇట్లా కడియాలు వేసుకుంటారు, మెటల్లో పెట్టి జనాలను తోసేస్తున్నారు. మరి ఆ అమ్మాయి ఒక సాధారణ గృహిణి, అట్లాంటి బౌన్సర్లు వచ్చి తోసినప్పుడు కింద పడక ఏం చేస్తారు? తర్వాత నువ్వు నిజంగా సినిమా నటుడు అయితే ఆ సినిమా మొదలుపెట్టిన 5 నిమిషాల తర్వాత నువ్వు వచ్చి క్వైట్గా కూర్చుని క్వైట్గా వెళ్ళిపోవచ్చు, అంతేగాని నువ్వు వచ్చిన హడావిడి చేయక్కర్లేదు కదా. తర్వాత దాన్ని సన్ రూఫ్ కారులో పైకి లేసి నుంచుని నువ్వు హావభావాలు చేస్తా చేతులు ఊపితే
మరి జనంలో ఆ ఇచ్చిన హైప్ అట్లా ఉంది. అంటే అట్లాంటి సినిమా అట్లాంటి నటుడు ఇంతవరకు ఆయన ఎవరో చెప్పినట్టు 69 ఏళ్ల చరిత్రలో లేరన్నట్టు జనం ఎగబడ్డారు. మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి? తర్వాత పోలీసులు, ఆ సంజయ్ థియేటర్ వాళ్ళు వెళ్ళి పోలీసుల అధికారులను ఎవరిని వ్యక్తిగతంగా కలవకుండా ఇన్వర్డ్లో ఒక లెటర్ పడేసి వచ్చారు. తర్వాత పోలీస్ అధికారి SHO చూడాలి ఆ లెటర్ని. SHO అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటారు, అంటే ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి. వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయంటే SHO అన్న పేరే కానీ వాళ్ళు ఎప్పుడు ఆ కుర్చీలో కూర్చోరు. అది ఫీల్డ్ జాబ్. తర్వాత ఏ ఫైర్ యాక్సిడెంట్ జరిగినా వెళ్ళాలి, ట్రాఫిక్ జామ్ జరిగినా వెళ్ళాలి, ఏదైనా నేరం జరిగినా వెళ్ళాలి, ఏదైనా VIP సెక్యూరిటీ కావాలన్నా వెళ్ళాలి. ప్రతి అంశానికి ఈ తర్వాత ఎక్కడైనా ఇళ్ళు కూలుస్తున్నారన్నా మళ్ళీ వీళ్ళు సెక్యూరిటీ వెళ్ళాలి. ఎంతమంది దగ్గరికైనా వెళ్తారు. తర్వాత వీళ్ళు ఇన్వర్డ్లో ఇచ్చెళ్ళారు, స్టాంప్ వేసిన మాట వాస్తవం. కానీ అది ఆ SHOకి పర్సనల్గా దృష్టికి తీసుకెళ్తే తప్ప వాళ్ళు వెంటనే ఇది వితిన్ 2 అవర్స్లో రాబోయే ముందు వాళ్ళు ఇచ్చితే మాత్రం వీళ్ళ దృష్టికి వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు పోలీసులను పంపిస్తారు. అయినా వాళ్ళు ఒక పరిమితమైన పోలీసులే ఉంటారు తప్ప ఇంత తొక్కిసలాట్ని కంట్రోల్ చేసే అంత పోలీస్ వ్యవస్థ చిక్కడపల్లిలో ఉండదు. సినిమాకి సంబంధించిన సినిమా హీరోలకి ఒక 50 మంది సెక్యూరిటీని పంపగలిగేంత ఫోర్స్ ఉంటుందా? వాళ్ళకు వాళ్ళు నియంత్రించుకోవాలి ఎవరికైనా. ఇదివరకు జర్నలిజంలో కూడా సెల్ఫ్ నియంత్రణ ఉండేది. అది దేనికి ఎంత ప్రచారం ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదని కూడా. అట్లాగే ఇవాళ దీని గురించి పుష్ప 2 సినిమా మీద విపరీతమైన ప్రచారం జరిగింది. దాంతో 12,000 థియేటర్లో 11,000 థియేటర్లోనూ రిలీజ్ చేశారని చెప్తున్నారు. ఇంత పెద్ద వ్యాపారాత్మక దృక్పథం ఉన్నవాళ్ళు, అన్ని వేల కోట్లు సంపాదించేవాళ్ళు, వాళ్ళు కూడా ఆ థియేటర్ వాళ్ళు సహకరించాలి అది సెక్యూరిటీ విషయంలో. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో, ప్రొడ్యూసర్స్ ఉన్నారో, అల్టిమేట్ బెనిఫిట్ ఎవరికి వెళ్తుంది? ప్రొడ్యూసర్కి వెళ్తుంది. మరి వాళ్ళు కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. తర్వాత అదే ఫస్ట్ రోజే ఎందుకు వెళ్ళాలి ఆ హీరో? తర్వాత ఎప్పుడైనా ప్రశాంతంగా వెళ్ళొచ్చు కదా. వాళ్ళు క్రియేట్ చేసిన హైప్ మూలాన టికెట్ 3,000 కూడా అమ్ముకోగలిగారంటే మరి అది ఏ స్థాయికి వెళ్ళింది? ఇప్పుడు దాన్ని ఏమంటారంటే వేలం వెర్రి అంటారు. మామూలుగా అయితే సినిమా థియేటర్లో టికెట్ వాళ్ళు ఉంటే మహా ఉంటే 200 ఉండొచ్చు, 250 ఉండొచ్చు. కానీ 3,000కి కూడా కొనటానికి జనాల్ని అంత టెంప్ట్ చేశారంటే ఒకరు వేలంవీరులో పడ్డారు. ప్రజలు తప్పు లేదని మనం అంటలేదు, ఖచ్చితంగా ప్రజలు తప్పు ఉంది. వీళ్ళని డెమిగాడ్స్ అంటే వీళ్ళే దేవతలకి ప్రత్యక్ష రూపం అనే రాక వెళ్ళిపోయారు ప్రజల ఆలోచన. అది కూడా మారాలి ప్రజల్లో. దీని గురించి నిన్న కొన్ని అంటే వైసీపీకి సంబంధించిన ఛానల్స్లో డిబేట్లు కూడా పెట్టారు సార్. ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందంటే, కొంతమంది సోషలిస్టులు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు అరెస్ట్ చేస్తే మీడియాని 4th ఎస్టేట్ అంటారు కదా, అరెస్ట్ చేయకపోతే రేపు ఎందుకు అరెస్ట్ చేయలేదని మీడియానే అడుగుతుంది. అదే మాట ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అడగడం జరిగింది. బాధితుల వైపు మాట్లాడకుండా ఎవరైతే దీనికి బాధ్యులయ్యారో వాళ్ళ వైపు మాట్లాడడం ఏంటి అని చెప్పి. సో ఇక్కడ ఎక్కడా కూడా దీనిపైన వ్యతిరేకత వ్యక్తం అవ్వట్లేదు. సో అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేయడాన్ని ఎవరు కూడా తప్పు పట్టట్లేదు. ఆయన అంటే ప్రత్యక్షంగా కారణం కాకపోయినా కూడా పరోక్షంగా అయినా కూడా. సో దీనిపైన లక్ష్మీ పార్వతి ఎందుకు అంటే వైసీపీ వాళ్ళు స్పందిస్తున్నారు కాబట్టి నేను కూడా స్పందించాలనా, లేకపోతే అసలు అన్యాయంగా అరెస్ట్ చేయాలి, చంద్రబాబు గారిని కూడా అరెస్ట్ చేయాలి, దానికి దీనికి సంబంధం ఉంటుందంటారా? మీరేం చెప్తారు? ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవటానికి తను మాట్లాడటమే తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ సమాజానికి తెలంగాణ రాష్ట్రానికి జవాబుదారీ బాధ్యత వహించాల్సిన మనిషి. ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక పిల్లాడు కూడా ఆ తొక్కిసలాట్లో జీవన్మరణ పోరాటం చేస్తున్నాడని కూడా ఆయన చెప్పాడు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరని అడిగాడు. రేవతి అనవసరంగా వీళ్ళ ఆ బౌన్సర్స్ చేసిన దౌర్జన్యం వలన అమ్మాయి కింద పడింది. మరి వాటి గురించి అడగరని ఒక ముఖ్యమంత్రి అడిగాడు అంటే ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తాడా లేకపోతే లక్ష్మీపార్వతి వహిస్తుందా? ఈ జరిగిన సంఘటనకి ఆమెకి ఏమైనా ఇక్కడ పదవి ఉందా? ఆమె ఏమైనా ప్రజల తరపున ఇక్కడ ఏమైనా తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికైందా? ప్రజలకు బాధ్యత వహించాల్సిన ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఏదో మేము ఉండమని మాట్లాడటం తప్ప ఈ తెలంగాణ సమాజం ఒత్తిడి తీసుకొచ్చింది, అతని మీద మీరు చర్య తీసుకోవాలి, అతను అనవసరంగా అక్కడికి వచ్చి సంజయ్ థియేటర్ దగ్గర హల్చల్స్ క్రియేట్ చేశాడు, దాని మూలాన తొక్కిసలాట అయింది, ఈ అమ్మాయి చనిపోవటానికి కారణం అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి సమాజానికి బాధ్యత వహించాల్సిన ముఖ్యమంత్రి మాట్లాడితే ఈమెకి ఏమి అధికారం లేకుండా ఒక బాధ్యత రాహిత్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఉంటే నీకు ఉండొచ్చు. అది పట్టుకుని అల్లు అర్జున్ని అరెస్ట్ చేయాలి, ఈమెను అరెస్ట్ చేయాలా? ఈమెదేమన్నా బాధ్యత ఉంది అక్కడ? ఈమె వెళ్తే ఎగబడతారా జనం? నేను వెళ్తే ఎగబడతారా? ఆయనకి తెలుసు కదా ఎట్లాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంటుందో థియేటర్ దగ్గర. ఇంకోటి, ఒకవేళ కనుక నిజంగా అక్కడున్న సిచ్యువేషన్ చూడదలుచుకుంటే వాట్సాప్ ద్వారా కాల్ చేసి లేకపోతే అక్కడున్న కెమెరాలని కనెక్ట్ అయ్యి కూడా చూసుకోవచ్చు సంజయ్ థియేటర్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో. ఆయనకి నిజంగా నా పట్ల జనం ఎగబడుతున్నారా లేదా అని కదా.
ఎందుకంటే మనం ఇంత హైప్ తీసుకొచ్చాము, ఇంత క్రేజు జనంలో వేళ మీరు వచ్చిందా లేదా అని చూడటానికి ఆయన వెళ్ళాడు. చూసినందుకు పని ఒంటరిగా వెళ్తే పర్వాలేదు, ఆయన కూడా ఒక సాధారణ వ్యక్తిగా ఇంతమంది బౌన్సర్లా. నేను ఇంకోటి కూడా చెప్తానమ్మా, సినిమా వాళ్ళతో నాకు అనుభవం లేదని కాదు, అసలు అతను సినిమా వాళ్ళు ఎవరిని పట్టించుకోకపోయినా అతన్ని ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళే పక్కన ఇలా ఒకరినొకటి చేతులు పట్టుకుని, అంటే ఆ వెళ్ళే వ్యక్తి యొక్క ఉనికిని జనాలకు చూపించడం కోసం బిల్డప్ ఇస్తారు. తర్వాత ఒక హీరో పలానా చాటుకి వెళ్తున్నాడంటే వీళ్ళ మనుషులే ముందుగా అక్కడికి వెళ్ళి అక్కడ జనంలో జైలు కొడతారనమాట, అంటే ఫలానా వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు అని. అది సినిమా వాళ్ళకి అలవాటే, అందరికీ తెలుసు, అదేం కొత్త విషయం కాదు. అట్లాగే ఈ వీళ్ళకి ఉనికి ఇప్పుడు ఇవాళ ఎవడ పట్టించుకుంటాడు, ఏ హీరో వెళ్తే ఏంటి, ఎవడో వెళ్ళకపోతే ఏంటి. కానీ వీళ్ళు అక్కడ ఆ బౌన్సర్లు చేసిన హడావుడి మూలాన ఆ అమ్మాయి చనిపోయింది. దానికి ముఖ్యమంత్రి గారు బాధ్యతగా మాట్లాడాడు. ఎప్పుడైనా తొక్కిసలాట జరిగితే గతంలో కొన్ని తీర్థయాత్రలప్పుడు కుంభమేళాల్లో కూడా జరిగినాయి, ఇట్లా చనిపోయారు. కొన్ని రైల్వే స్టేషన్లో ఫ్లైఓవర్ల మీద కూలిపోయిన సంఘటనలో తొక్కిసలాటలు జరిగినాయి, జరగలేదని కాదు. కానీ ఇది ఇతరులకు కూడా ఒక గుణపాఠం కావాలి. సినిమా యాక్టర్లు బాధ్యతారాహిత్యంగా మొన్నటికి మొన్న మోహన్ బాబు కుటుంబం కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబ అంశాన్ని తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతల సమస్యగా తీసుకొచ్చారు. తర్వాత పత్రికా విలేకరుల మీద దాడి చేశారు. ఈ విధంగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము సినిమా వాళ్ళం కాబట్టి ఏదైనా చేయొచ్చు, మధ్యతరగతి కుటుంబాలు. ఆయన అసలు 3 రోజులు స్పందిస్తలే ఈ సంఘటన తర్వాత. ఎప్పుడైతే ప్రజా సంఘాల నుంచి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందో అప్పుడు స్పందించారు. అప్పుడు కూడా వీళ్ళకి ఏంటంటే డబ్బులు మనం ఎందుకు ఇవ్వాలి, చచ్చిపోతే చచ్చిపోయింది, గవర్నమెంట్ చూసుకుంటుంది, మనకేం అవసరం, మన డబ్బులు మనకు వచ్చేస్తున్నాయి అనే ఉద్దేశం మీదే ఉన్నారు, వ్యాపార దృక్పథంతోనే ఉన్నారు తప్ప వీళ్ళు గతంలో కూడా ఎప్పుడు ఏదైనా ఒక ప్రజలకు సంబంధించిన సంఘటన వచ్చినప్పుడు ఉదారంగా విరాళాలు ఇచ్చిన చరిత్ర ఈ కుటుంబాలకు లేదు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇవాళ ఎన్ని వేల కోట్లు సంపాదించినా వాళ్ళ మైండ్ అక్కడే ఉంది, ఇంకా ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తామనే ప్రయత్నం మీదే ఉన్నారు తప్ప సమాజం పట్ల మన బాధ్యత అనేది లేదు. అటువంటి అప్పుడు అరెస్ట్ చేస్తే తెలంగాణ సమాజానికి లేని దురద లక్ష్మీభారత్కి ఎందుకు? కాబట్టి లక్ష్మీభారతి గారు లాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. బాధ్యత కలిగిన వ్యక్తి, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి విలువ ఉంటుంది. అంతేగాని కుక్కలు కూడా మురిగితే ఆ కుక్కల అరుపులు వినాల్సిన అవసరం ఎవరికి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.